27వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకొని పొమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయి పటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్య గుణాలను స్మరించాలి. తర్వాత కనీసం 30 లేక 40 నిమిషాలైనా అందరికీ సాయి లీలలు వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవం అయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. మనస్సు చంచలమైతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. అప్పుడు నైవేద్యము హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. ఇంత పేదవాడైనా తమ ఇంటి నుండి సత్సంగం పెట్టుకోవటానికి ఆ జంకన అవసరం లేనంత నిడారంభరంగా జరుపుకోవాలి. భజన పాటలు ఎన్నడూ అలవాటు లేనివారు కూడా పాడుకోగలనిగా ఉండాలి. అందరితోనూ కలిసి పాడాలి, ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరినీ ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది. ఎవరైనా బాగా పాడుతున్నారన్న పోటీభావం బాబాపై శ్రద్ధాభక్తులకు సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూచుకోవాలి. ఎప్పుడూ నిర్దిష్టమైన కొన్ని పాటల్ని భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనస్సు నిలుస్తుంది. ఎక్కువ పాటలు పాడితే పాటల్లోని భావాన్ని భావన చేయటానికి అవకాశం ఉండక మనసు ఏకాగ్రతం అవ్వదు. బాబాకు భావమే ప్రధానం. ఒక ముసలివారు వణుకుతున్న గొంతుతో భజన చేసినా అతని భావం చూసి బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. మరొకప్పుడు ఒక భక్తుడెంతో శ్రావ్యంగా భజన చేసిన సాయి మెచ్చక, మీకు గానం ఇష్టము, నాకు జ్ఞానం ఇష్టము అన్నారు. ఇలా వారంలో ఒక రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనటం సాధనకెంతో ముఖ్యం. వారమంతటిలో 2 గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి, మన హృదయాన్ని సంస్కరించుకోవటానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించటం అన్నది బూటకమవుతుంది. ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము కనుకనే నామధేయుడు, తుకారము వంటి మహనీయులు అనుసరించారు. క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలోని వెన్నెలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలో కూడా మధించి పరమ శ్రేయస్సును పొందాలి. ఇలా సత్సంగాల్లో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాము. చిరంజీవి బి. రామకృష్ణారెడ్డి ఇలా వ్రాశారు. చిన్నప్పటి నుండి నేను శ్రీరాముని పూజించేవాడిని. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది. మాస్టర్ గారి వద్ద రోజు సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయననే పూజించాలనిపించేది. మాస్టర్ గారిని అడిగితే కొద్ది రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు. తర్వాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి, రంగన్న బాబు గారు మొదలైన మహాత్ములను దర్శించాను. తర్వాత ఒకరోజు బాబా కల్లో కనిపించి, నీవు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది. రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలానే చేయసాగాను. ఏప్రిల్ 10, 1935న పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఊరికి వెళుతూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమన్నారు. 13వ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను. ఇంకా నిద్ర పట్టలేదు. బాబా స్పష్టంగా నిల్చుని కనిపించి, మీ నాన్న 5 టెంకాయలు శివుడికి మొక్కుకొని చాలా సంవత్సరాలైంది. వాటిలో 3 కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు. ఆయన ఉత్తరముఖంగా కూర్చొని, నీ గురువెవరు అన్నారు. నేను మాస్టారేనని చెప్పాక నాకొక రహస్యం చెప్పి 3 రోజులకు ఒకసారి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు. నాకు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆయన ప్రక్కనే కుక్కలున్నాయి. భయమేసి లైటు వేశాను. ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను. తాము శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జాబు రాశారు. జనవరి 1975లో చివరి గురువారం నా సహా ఉపాధ్యాయులతో కలిసి ఒకరిలో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. తర్వాత ఫిబ్రవరి 10న మద్రాసు నుండి రఘు నాకిలా వ్రాశారు. తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండ్లో హోటల్కు వెళుతుండగా కాషాయ వస్త్రాలు, విభూతి, కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసున్న ఒక ఆమె నన్ను
పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకుని విద్యానగర్ నుంచి వస్తున్నావా అన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. ఆమె మీ కలయిక కాకతాళీయం కాదు, ముందే నిర్ణయించబడింది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలానే చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలా ఉన్నారు. నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కలకోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగాలనుకుంటున్నాను. మీ రఘు. ఒక బద్ధజీవి తీవ్ర ముముక్షువులయ్యారు. ఏప్రిల్ 1973లో ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయులకు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గదికి వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేను వచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు, నా పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు లాంటి వాడు అని చెప్పి నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులు చెబితే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడిని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. తర్వాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూచేసరికి ఆయన కనిపించలేదు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో. ప్రక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగటం చేత అమ్మాయి ఎదగలేదు. సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా, డాక్టర్ పోలేరమ్మ నర్సు, క్షేత్రపాల స్వామి కాంపౌండర్గా కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ భయం లేదు, నోరు తెరువు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తర్వాత మెలకువ వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశారు. నా తమ్ముడు శేషపణికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏండ్ల వాడైనా నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయిలీలా మృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ వచ్చారు. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూది ఇంటికి పంపారు. అది చేరిన 4-5 రోజులకల్లా తమ్ముడు కర్ర పట్టుకుని అడుగులు వేయసాగారు. అప్పుడు తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి, ఈ కుంటివాణ్ణి రక్షించినది నేనే అని పక్కవారితో అన్నారు. మా తమ్ముడి సంగతే అలా చెబుతున్నారనుకున్నాను. అదే నిజమైంది. ఆ విభూతి పుయ్యటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయం లేకుండా నడవసాగారు. దేశీరెడ్డి కృష్ణారెడ్డి మెట్టుకు ఒకసారి జబ్బు చేసి ఏమి చేసినా తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడి వస్తామని మొక్కుకున్నది. ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది. తర్వాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తి ఒకరిని చూపి, అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి, ఏమయ్యా, అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అని అడిగితే అతడు కంగారుపడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు.